ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు జరుగుతుంది ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు జరుగుతున్నటువంటి ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను పోరాడతాం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం. అఖిల భారత యువజన సమాఖ్య. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సభకి ఏఐవైఎఫ్ గా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారు. కానీ 5 నెలలు అయినా కూడా ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. మెగా డిఎస్సి అన్నారు, కేవలం అది పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, పరీక్షా తేదీ, నియామక పత్రాలు అందజేసేటటువంటి తేదీ, అదేవిధంగా రిజల్ట్కు సంబంధించినటువంటి తేదీలను కూడా నోటిఫికేషన్ లో తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని, గత ప్రభుత్వ సమయంలో జరిగినటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు మరొకసారి తలెత్తకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్ గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళంలో అఖిల భారత యువజన సభకి ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.